సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో మాదిగల సదస్సు జరుగుతూ ఉన్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రస్తుత పరిణామాలు అనే అంశం మీద చర్చించుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము టీఎన్జిఓ భవన్లో. ముఖ్యంగా మాదిగలు గత 50 ఏళ్లకు పైనుంచి ఎస్సీ రిజర్వేషన్లని జనాభా దామాషా ప్రకారం ప్రతి కులము అనుభవించేటట్టుగా వర్గీకరణ చేయండి అని చెప్పి ప్రభుత్వం ముందు ఒక ఆకాంక్షని, ఒక డిమాండ్ని పెడుతూ వచ్చింది. గత 30 ఏళ్లుగా పెద్ద ఎత్తున మాదిగలంతా కూడా ఉద్యమం చేశారు. ఈ ఉద్యమం ఫలితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, పౌర సమాజము, వ్యవస్థలన్నీ కూడా వర్గీకరణ ఉద్యమాన్ని బలపరుస్తూ తీర్మానం చేశాయి, వర్గీకరణకు సంఘీభావంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొక స్టెప్ ముందుకేసి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్ననే మంత్రిమండలిలో ముసాయిదా చట్టాన్ని కూడా ఆమోదం చేసుకున్నది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం నిన్న జరిగినటువంటి తెలంగాణ మంత్రిమండలి ఆధ్వర్యంలో ముసాయిదా చట్టాన్ని అంగీకరించినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయంలో మాదిగలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాము. అతి త్వరలో రాబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం జరగబోతుంది. అది అయిన తర్వాత మాదిగలకు, అనుబంధ కులాల వారందరికీ కూడా విద్యా ఉద్యోగ రంగాలలో 10% అవకాశాలు గ్యారంటీడ్ కండిషను ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు విద్యార్థులుగా, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ చట్టం, జరగబోయే చట్టం యొక్క ఇచ్చేటువంటి అవకాశాలని ఉపయోగపెట్టుకొని సాధికారం పొందాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఈ విజయం ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విజయం అనేది ఈ ఉద్యమంలో, మాదిగ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారు. ఎంతోమంది తమ వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆదాయ మార్గాలన్నీ వదిలిపెట్టుకొని, చదువులు వదిలిపెట్టుకొని, తమ యవ్వనాన్ని త్యాగం చేసి కుటుంబాలకు దూరంగా ఉండి ఎంతో పెద్ద ఎత్తున పోరాడితే కానీ ఈ ఉద్యమం ఈరోజు ఈ విధంగా సఫలమైంది. కాబట్టి ఈ ఉద్యమం అంతా కూడా మాదిగ దండోర ఉద్యమంలో, పోరాటంలో త్యాగం చేసినటువంటి యువకులు, ఆనాటి నుంచి ఈనాటి దాకా పనిచేస్తున్నటువంటి సీనియర్లు, యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ, ముఖ్యంగా అమరులకి, వారికే చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో టీఎన్జిఓ భవన్లో ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మాదిగ సంఘాల నాయకులతో రీసెంట్గా సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అనుసరిస్తూ ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ముందడుగు వేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఎస్సీ కేటగిరైజేషన్కు అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఏకసభ్య కమిటీ వేయడం, ఆ తర్వాత ఆ కమిటీ యొక్క రిపోర్ట్ తీసుకోవడం, దాన్ని ఆమోదించడం సామాజిక న్యాయం చేసినట్టుగా మాదిగ సంఘాలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి గారు రీసెంట్గా నిన్ననే క్యాబినెట్ సమావేశంలో బిల్లు యొక్క ముసాయిదాను కూడా తీర్మానం ద్వారా అంగీకరిస్తూ నెక్స్ట్ అసెంబ్లీలో బిల్లు కూడా రాబోతూ ఉంది. ఇది భారతదేశ చరిత్రలోనే అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి దళిత జాతులకు అన్నింటికీ కూడా ఇదొక విజయోత్సవం లాంటిది, ఇదొక నూతన స్వాతంత్రం లాంటిది. ఈ జీవులకందరికీ, ఈ కులాలకందరికీ ఇదొక మాదిగలకు మాత్రమే న్యాయం జరిగిందనో లేకపోతే ఇంకొకరికి అన్యాయం జరిగిందని కాదు. ఇది ఈ దేశంలోనే అట్టడుగు వర్గాలకు కులం పేరుతో హింసింపబడ్డ, కులం పేరుతో వెనకబడ్డటువంటి జాతులకు ఏ రకంగా న్యాయం చేయాలనడానికి ఆ రోజు అంబేద్కర్ గారు కన్నటువంటి కళని ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దాన్ని నిరూపించినట్టుగా, దాన్ని సార్థకత తీసుకొచ్చినట్టుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ, ఈ సందర్భంగా ఈ అసంఖ్యాక చాలా సంవత్సరాలుగా, ఒక 30-36 సంవత్సరాల నుంచి పోరాడినటువంటి ఈ పోరాటం ఇవాళ సఫలీకృతమైంది కనుక ఇక పోరాడే అవసరం లేదు. మనమందరం కూడా కలిసిమెలిసిగా ఎక్కడైనా సందర్భం ఏదైనా రాజకీయాల్లో రాలాంటి రాజకీయ నాయకులు ఏదైనా కోరుకున్నప్పుడు నేను మాలనా మాదిగలా అని అడిగి వాళ్ళ పార్టీలో అడిగితే ఓకే, కానీ మిగతా ఏ ఇష్యూలో కూడా మాదిగలకు ఇంకోరికి ఎవరికి కూడా పంచాయతీ లేకుండా
అందరం కూడా కలిసికట్టుగా విద్యారంగంలో కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయంగా కానీ కలిసికట్టుగా ముందుకెదగాలని మరొకసారి దళిత జాతుల ఐక్యతను చాటి చెప్పే క్రమంలో దానికి మళ్ళీ పునరంకితం కావడానికి ఈ సమావేశంలో సమాలోచన చేస్తూ పెద్దలు ఇవాళ మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కృపాకర్ అన్న ఆ రోజు మొట్టమొదటి దండోర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పేరు పెట్టుకున్న నాడు ఈ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా ఇకిలిచ్చి నవ్వి మమ్మల్ని అందరూ ఇదేం పేరు రా అన్నట్టు రోజుల్లో ఆ రోజు ఇన్ఛార్జిగా వారు వచ్చినప్పుడు ఆ రోజు అప్పటికే నేను ఎన్ఎస్సీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండి కూడా మరి జాతి కొరకు అని చెప్పి వీళ్ళకందరికీ నేనే వెంటనే ఉండి ఆ రోజు నుంచి కూడా ఉద్యమంలో కలిసి పనిచేస్తాం. ఇవాళ మాకు నిజంగా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేసిన వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ ఆనందాన్ని మేము ఇవాళ ఈ సమావేశం ద్వారా ఆనందాన్ని పొందుతున్నాం, ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా 100 రెట్లు ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ ఎస్సీ కేటగిరైజేషన్కు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని అందరినీ ఈ జాతులందరినీ ఆదుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి రాహుల్ గాంధీ గారికి కానీ, సోనియా గాంధీ గారికి కానీ, మల్లికార్జున ఖర్గే గారికి కానీ కూడా ఈ సమావేశం ద్వారా మేమందరం కూడా చేతులెత్తి జోడించి శిరస్సు వంచి మరి వారి కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.